శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు ఇంగ్లీష్లో లిబ్రా అంటారు. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరము తులారాశికి సంబంధించినంత వరకు గురుబలము చాలా విశేషంగా ఉంది. గురుబలము అంటే గురువుల యొక్క బలము మరియు దైవ బలము చాలా అనుకూలంగా ఉంది. సో గురువు శని 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం చేత నానా విధములుగా అంటే చాలా రకాలుగా డబ్బు అందుబాటులోకి వస్తుంది, ధనాదాయం వస్తుంది. కానీ ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. విద్యార్థులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి, వీసాలు లభిస్తాయి, విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఎఫ్ F1 H1 వీసా ఉన్న వారికి ఉద్యోగం వస్తుంది, స్థిర నివాసం ఉంటుంది. అలాగే వివిధ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి గురుబలం వల్ల. పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. మీరు రుణాలు చేసినటువంటి రుణాలను తీరుస్తారు. అలాగే ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు ఆదాయము మరియు అవకాశాలు మెరుగుపడతాయి. రాజకీయ నాయకులకు శత్రువుల వల్ల సమస్యలుంటాయి తప్ప ఆల్మోస్ట్ ఆల్గా మిగిలిన విషయాలన్నిట్లలో అనుకూలత ఉంటుంది. విజయాలు సాధిస్తారు. ఎన్నికలలో పార్టీలోను ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేసే వారికి డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది, కానీ విజయం సిద్ధిస్తుంది. సో మనము స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో స్త్రీ మాటని నెగ్గుతుంది. సో వ్యాపారస్తులకు, ఉమ్మడి వ్యాపారస్తులకు, రిటైలు, హోల్సేల్ వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు సంబంధించి పాత బకాయిలు వసూలవుతాయి మరియు కొత్త కాంట్రాక్టర్లు వస్తాయి. సో ఏ రంగంలో వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకున్నా 90% అనుకూలంగా తులారాశి వారికి ఉంది.